ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పైన మిసైల్ అటాక్ చేసినట్లుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ దాడిలో ఈవెన్ నెతన్యాహు ఫేట్ ఏంటో కూడా తెలియదు అని కూడా ప్రకటించింది. ఏకంగా కొన్ని మీడియా అవుట్లెట్స్లో అయితే ఈజ్ నెతన్యాహు అసాసినేటెడ్ ఇలా వార్తలు కూడా వస్తున్నాయి. అంటే నెతన్యాహు చనిపోయాడా, నెతన్యాహు అంతం అయిపోయిందా అని కూడా వార్తలు వస్తున్నాయి. మీరు స్క్రీన్ పైన చూడండి. సో నెతన్యాహు బీన్ అసాసినేటెడ్ అన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో బట్ ఇప్పుడు ఇది ఇజ్రాయెల్ అయితే దీన్ని పూర్తిగా ఖండించింది. ఇది కేవలం ప్రాపగండా అని. సో వాస్తవంగా ఇవన్నీ వదంతులు మాత్రమేనని, నిజం కూడా వార్ టైంలో ఏం జరుగుతుంది అంటే రెండు రకాల వార్ నడుస్తుంది. రియల్ వార్ నడుస్తుంది, ఇన్ఫర్మేషన్ వార్ కూడా నడుస్తుంది. అందువల్ల ఇరాన్లో తమ సైనిక బలగాల మొరాల్ పెంచాలన్నా, ఇజ్రాయిల్ అమెరికా సైనిక బలగాలను డిమోరలైజ్ చేయాలన్నా ఈ రకమైన కథనాల్ని సర్క్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం కొట్టిపారేలేము. అందువల్ల యుద్ధంలో ఎవరిది నిజమని కూడా తేల్చడానికి సమయం పడుతుంది. వాస్తవంగా ఈ వార్త వచ్చి 2 గంటలైనా కూడా నేను ఇమీడియట్గా మాట్లాడలేదు, ఈవెన్ కావాలనే మాట్లాడలేదు. ఎందుకంటే లెట్ మీ వెయిట్ ఏమవుతుంది అని. కానీ చూస్తుంటే ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని అయితే అటాక్ చేసినట్టుగా అర్థమవుతుంది మీడియా కథనాలను బట్టి. సో నెతన్యాహు ఆ సమయంలో ఆఫీస్లో ఉన్నాడా లేడా తెలియదు. మీకు సరిగ్గా ప్యారలల్ చూస్తే ఇజ్రాయెల్ ఫస్ట్ డే అటాక్ మొదలుపెట్టిన తర్వాత మొదటి రోజు చేసిన దాడి మీకు అయతుల్లా అలీ ఖమైనీ ఆఫీసు పైనే దాడి చేశారు. సో ఆ సమయంలో ఆయన ఆఫీసులో దాడి చేసినా కూడా ఆయన వెంటనే మనకు వార్తలు తెలియలేదు. తర్వాత ఆయన మరో దాడిలో అంతమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. సో మరి ఇరాన్ కూడా అదే రకమైన ప్లాట్ చేస్తుందా కూడా తెలియదు. సో అందువల్ల వాస్తవంగా ఇజ్రాయెల్కున్న ఐరన్ డోమ్ వాళ్ళ ద్వారా ఈ మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయగలిగే స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది, ఆపగలిగేది. మీరు లాస్ట్ జూన్లో జరిగిన వార్లో ఇరాన్ ప్రయోగించిన అనేక మిసైల్స్ను ఇజ్రాయిల్ నిర్వీర్యం చేసింది, ఇంటర్సెప్ట్ చేసి కొట్టిపారేసింది. ఈవెన్ అమెరికా కూడా అందుకు సహకరించింది. కానీ ఈసారి జరుగుతున్న వార్ మాత్రం మరింత శక్తివంతమైన మిసైల్స్ను ఇరాన్ ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఐరన్ డోమ్ను ఛేదించి కూడా ఇజ్రాయిల్లో మిసైల్స్ వెళ్తున్న ఇజ్రాయిల్ లోపలికి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ క్యాజువాలిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అందువల్ల నిజంగానే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం పైన అటాక్ గనక జరిగి ఉంటే, ఇక నెతన్యాహుకి ఏదైనా జరిగి ఉంటే ఇరాన్ ఈ యుద్ధంలో అతిపెద్ద విజయాన్ని సాధించినట్టే. ఐఆర్జీసీ ప్రకటన మాత్రం క్రిమినల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ను మేము ప్రైమ్ మినిస్టర్ కార్యాలయాన్ని అటాక్ చేశాం. ద ఫేట్ ఆఫ్ నెతన్యాహు ఈజ్ అప్ ఇన్ ద ఎయిర్ అని ఇంగ్లీష్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ వారు ఐఆర్జీసీ చేసిన ప్రకటన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. సో వీ హ్యావ్ ఆ మిసైల్ పేరు కూడా చెప్పారు, బ్యాలిస్టిక్ మిసైల్. ఆ మిసైల్ను ఇజ్రాయెల్ క్రిమినల్ ప్రైమ్ మినిస్టర్ అటాక్ చేశాము, ఈజ్ ఫేట్ ఈజ్ అప్ ఇన్ ద ఎయిర్ అని క్లియర్గా అంటున్నాను. అంటే అప్ ఇన్ ద ఎయిర్ అంటే ఇంకా తెలియదు, ఏమైందో తెలియదు అని. మరి ఐఆర్జీసీకి సమాచారం లేదా ఇది కేవలం వదంతుల ఇజ్రాయెల్ అయితే మొత్తాన్ని కొట్టిపారేస్తుంది. బట్ ఇప్పటికీ ఇరాన్ అనేక స్థావరాల దేశాలపైన అటాక్ చేస్తోంది. యుఏఈ, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఒమన్, మీకు ఇలా అనేక దేశాలపైన ఇప్పటికే ఖతార్ అనేక దేశాలపైన అటాక్ చేస్తుంది. దీన్ని మరింత తీవ్రమైన రీజనల్ వార్గా ఇరాన్ మార్చగలిగింది. ఎంతకాలం సస్టైన్ చేయగలుగుతుంది ఈ దాడిని ఇరాన్ ఆర్మీ అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్.
అమెరికన్ బేసెస్ పైన భారీగానే అటాక్ చేశారు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ముందే అంగీకరించాడు క్యాజువాలిటీ జరగవచ్చని. జరిగినాయని కూడా వార్తలు వస్తున్నాయి. కువైట్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించాడు అనేక అమెరికా విమానాల్ని ఈ ఇరాన్ కూల్చింది అని. కువైట్ ఫారిన్ మినిస్టర్ కూడా స్పందించాడు. అఫ్కోర్స్ 3 విమానాలని కువైట్ బై మిస్టేక్ అమెరికన్ విమానాలను కూల్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల ఇరాన్ వాస్తవంగా ఇరాన్కున్న స్ట్రెంతే బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీ. న్యూక్లియర్ వెపన్ కోమో ఇంకా సమయం ఉంది. 60% ఎన్రిచ్మెంట్ చేశారు. 90% ఎన్రిచ్మెంట్ చేస్తే న్యూక్లియర్ వెపన్ అవుతుంది. అయితే ఇరాన్ ఈజ్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్ పవర్, డ్రోన్ పవర్. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా ఇరాన్ సప్లై చేసిన డ్రోన్లను రష్యా ఉపయోగించింది. సో అందువల్ల బెంజమిన్ నెతన్యాహు విల్ డెఫినెట్లీ బి ద ప్రైమ్ టార్గెట్. ఈవెన్ ట్రంప్నే అంతం చేస్తామని కూడా ఇరాన్ అంతకుముందు ప్రకటించింది. అందుకే ట్రంప్ ఈ మధ్య మాట్లాడాడు, నన్ను అంతం చేస్తానంటే నేనే అంతం చేశానని కూడా ప్రకటించాడు ఖమైనీని ఉద్దేశించి. సో ఈ వార్ ఏ క్షణము ఏ టర్న్ తీసుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.